నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు. పాడి పంటలతో సస్యశ్యామలంగా ఈ దేశమంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ మనం కూడా ఈరోజు ఆ మూగజీవాలను ఆరాధిద్దాం. అలాగే వారం రోజుల భవిష్యత్తు ఎలా ఉంది అని తెలుసుకోవాలని ఆసక్తి ఉండే వాళ్ళందరికీ కూడా గ్రహ గమనాలు, అవి ప్రశ్నించే శుభ అశుభ ఫలితాలు, ఏ గ్రహాలు ఏ ఏ స్థానాలలో ఉన్నాయి, ఏ గ్రహం ఎటువంటి మనకు ఫలితాలను అందిస్తుంది, ఇలాంటి ఎన్నో ఆసక్తికర అంశాలను సవివరంగా సశాస్త్రీయంగా తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు, జ్యోతిష శాస్త్రంలో 3 బంగారు పథకాలు సాధించిన మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ శంకర్ మంచి రామకృష్ణ శాస్త్రి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. డాక్టర్ శంకర్ మంచి రామకృష్ణ శాస్త్రి గారు, ద్వాదశ రాశుల గ్రహ గమనాలు ఈ వారంలో ఎలా ఉన్నాయండి? చాలా విశేషంగా ఉన్నాయి. ప్రధానంగా సూర్య భగవానుడి యొక్క సంచారం మకర రాశిలో జరుగుతుంది. మకరం అంటేనే అది శ్రీ విష్ణు నిలయం, వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రం ఉన్నటువంటి రాశి. అక్కడ సూర్య భగవానుడి యొక్క సంచారం ఆరోగ్యానికి సంకేతం, ఆనందానికి సంకేతం. అలాగే సూర్యుడు మాత్రమే మకర రాశిలో ఉండి బుధుడు ధనుస్సు రాశిలో ఉన్నటువంటి సన్నివేశం చాలా విశేషమైంది. ఎందుకంటే సహజంగా సూర్య బుధ గ్రహాలు కలిసే సంచారం చేస్తూ ఉంటాయి. కానీ ఈ వారంలో మకర రాశిలో సూర్యుడి యొక్క శుభస్థితితో పాటుగా కుంభరాశిలో కుజ శుక్ర కేతుగ్రహ సంచారం జరుగుతోంది. సింహరాశిలో రాహు చంద్ర సంచారం, కన్యారాశిలో గురుగ్రహ సంచారం, వృశ్చికంలో శని సంచారం. అలాగే బుధుడు వెనుక రాశిలో ఉండి ధనుస్సులో సంచారం చేస్తున్నారు. పరిపూర్ణమైనటువంటి ఆయురారోగ్య ఐశ్వర్యములు సమృద్ధిగా సస్యశ్యామలంగా అందరికీ కలిగే విధంగా ఈ వారం యొక్క గ్రహ సంచారాలు భాసిల్లుతున్నాయి. శంకర్ మంచి గారు, మేషరాశి వారికి ఈ వారంలో అదృష్టం పట్టే అవకాశం ఉందా అండి? అలాగే ఉంది. ఎందుకంటే బలమైన గ్రహస్థితి ఉన్నది. లాభస్థానంలో 3 గ్రహాలు సంచారం చేస్తున్నాయి. కుజ శుక్ర కేతు, దశమంలో సూర్యుడు. పరిపూర్ణమైనటువంటి దైవబలం ఉన్నది. ఉద్యోగంలో విజయం ఉన్నది. ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే కార్యసిద్ధిని సాధిస్తారు. ఉత్సాహంగా ఆలోచించండి. గ్రహబలం ఎప్పుడైతే అనుకూలంగా ఉంటుందో అప్పుడు ఉత్సాహంగా ఆలోచించడం చాలా అవసరం. అలాగే దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉన్నాయి. బంధుమిత్రులతో కలిసి కొన్ని ప్రణాళికలు రచిస్తారు. ధైర్యంతో తీసుకునే నిర్ణయాలు త్వరలోనే లాభాన్ని ఇస్తాయి. ఒక విషయంలో జ్ఞానోదయం అవుతుంది. నమ్మకస్తులకు మాత్రమే అంతర్గత విషయాలు తెలపండి. గృహలాభం ఉన్నది. కలహాలకు అవకాశం కల్పించేవారు కూడా ఉన్నారు. కాబట్టి వారితో జాగ్రత్తగా ఉండండి, ప్రశాంతంగా మాట్లాడండి. వారాంతంలో మేలు జరుగుతుంది. మేషరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. ఇక్కడ శివాష్టోత్రం చదువుకోవడం చాలా ఉత్తమం. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? శివాయ గురవే నమః. పరమేశ్వరుడి యొక్క సందర్శనము శక్తికి యుక్తికి సంకేతం. మేషరాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. ఇక్కడ మేషరాశిలో చిట్ట చివరి భాగంలో శని సంచారం ఉంది కాబట్టి అష్టమ శని, శని ప్రీతిగా నువ్వులు దానం చేస్తే రాబోయే భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది. వృషభ రాశి వారికి ఈ వారంలో ఏవైనా కష్ట నష్టాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయా అండి? అంటే 2 గ్రహాలు సహకరిస్తున్నాయి. 2 గ్రహాలు సహకరిస్తున్నాయి అంటే 7 గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ 2 బలంగా ఉన్నాయి. ప్రధానంగా వృషభానికి పంచమ స్థానమైనటువంటి కన్యలో గురుగ్రహ సంచారం మంచి ఆలోచన విధానాన్ని కలిగిస్తుంది. అలాగే కేతు యొక్క సంచారం కూడా దశమ స్థానంలో ఉండటం వల్ల వృత్తిరీత్యా చేసేటటువంటి పనులు చాలా అనుకూలంగా ఉంటాయి. ఈ క్రమంలో బుద్ధిబలంతో పనులు పూర్తి చేయాలి. నమ్మకంతో ప్రయత్నాలు ఫలిస్తాయి. అనుమానం ఉన్న చోట 1-2 సార్లు ఆలోచించి మరింత సంకల్పాన్ని పెంచుకునే విధంగా మన ప్రయత్నాలు ఉండాలి. అదృష్టయోగం పడుతుంది. పంచమంలో దేవగురువైన బృహస్పతి 12 సంవత్సరాలకు కానీ ఒకసారి రారు. కాబట్టి ఈ సంవత్సరం అంతా బృహస్పతి ఉన్నంత వరకు కూడా చాలా సద్వినియోగపూర్వకంగా మన ఆలోచనలు ఉంటే మంచిది. నిర్లక్ష్యం రానియవద్దు. శ్రద్ధతో మాట్లాడాలి. శ్రద్ధతో మాట్లాడటం అంటే
మనం అనుకునేది మనం మాట్లాడేది రెండు ఒకటిగానే ఉండాలి. ఒకటి అనుకొని ఒకటి మాట్లాడకూడదు. అపార్థాలకు తావు ఇవ్వకండి. ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. నిదానంగా ఆలోచించాలి. వజ్రాన్నైనా సానపెడితే ప్రకాశిస్తుంది. ఉత్తమ భవిష్యత్తుకై బాధ్యతాయుతంగా ఆలోచించండి. గ్రహబలం తక్కువగా ఉంది. ఉన్న గ్రహబలాన్ని చక్కగా పొదుపుగా వాడుకుంటే మంచి జరుగుతుంది. దగ్గర వారితో విభేదాలు రాకుండా ప్రవర్తించాలి. ఒక మేలు జరుగుతుంది. శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఇక్కడ ఇష్టదైవాన్ని స్మరిస్తే సరిపోతుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవి దేవతలను దర్శించాలంటారు? ముఖ్యంగా దైవ దర్శనంతో పాటుగా ఇంట్లో ఉన్నటువంటి దేవతల్ని చక్కగా శుభప్రదంగా వారిని అలంకరించటం, అలాగే ఆ గృహ దేవాలయంలో మనం శుచి శుభ్రత పాటిస్తూ అందంగా తయారు చేసుకుంటే మరింత ఫలితాలు వస్తాయి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ ముఖ్యంగా అష్టమ రాశిలో బుధగ్రహ సంచారం ఉంది కాబట్టి ఈ తెలివితేటలకు సంబంధించినటువంటి అంశాల్లో కొంచెం ఇబ్బందులు కలిగించవచ్చు. కాబట్టి బుధప్రీతిగా పెసలు దానం చేస్తే మంచిది. మిథున రాశి వారికి ఈ వారంలో విజయ అవకాశాలు ఏ మేరకు అనుకునిస్తున్నాయండి? చాలా వరకు పర్వాలేదు. 4 గ్రహాలు సహకరిస్తున్నాయి. ముఖ్యంగా 3వ రాశిలో చంద్రరాహులు, 9లో శుక్రుడు, 6వ స్థానంలో శని. విశేషమైన కృషి ఎంత ఉంటుందో ఆ కృషికి తగిన ఫలితం కూడా అంత విశేషంగా 6వ స్థానంలో ఉన్నటువంటి శని సంచారం మనకు కలిగిస్తుంది. చిత్తశుద్ధితో తీసుకునే నిర్ణయం విజయాన్ని ఇస్తుంది. ధర్మ మార్గంలో పయనించి ఆర్థిక లాభాన్ని పొందుతారు. ఒత్తిడి లేకుండా పనిచేయండి. మంచి పనివంతులుగా పేరు సంపాదించండి. ఆశించిన ఫలితం దగ్గరలోనే ఉంది. చెడు ఆలోచనలకు స్వస్తి పలకాలి. మంచి భవిష్యత్తుకు అడ్డుపడుతున్నటువంటి సమస్యలకు శాశ్వత పరిష్కార మార్గాల్ని కనుగొనే విధంగా గ్రహబలం సహకరిస్తోంది. మొహమాటం ఉండరాదు. ఎవరినో సంతృప్తి పరచాలనే ఉద్దేశంతో మీరు ఇబ్బందులకు గురి కాకుండా జాగ్రత్తలు వహించండి. స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోండి. అన్ని విధాల మేలు జరుగుతుంది. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఇక్కడ ప్రధానంగా జ్ఞానం కోసమే సరస్వతి శ్లోకాన్ని చదువుకోవడం చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవి దేవతలను దర్శించాలంటారు? ముఖ్యంగా సరస్వతి ధ్యానం చేస్తున్నాం కాబట్టి సరస్వతి మాత సందర్శనం చేయటం ద్వారాగా జ్ఞానము వృద్ధి చెందడమే కాకుండా విజ్ఞానపరంగా కూడా మనం ముందంజలో ఉంటాం. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ముఖ్యంగా అర్ధాష్టమ బృహస్పతి దోషం గోచరిస్తోంది కనుక గురుప్రీతిగా శనగలు దానం చేయండి. లేదా గురుగ్రహం దగ్గర పసుపు వర్ణం కలిగిన పుష్పాల నుంచి నమస్కారం చేయండి. కర్కాటక రాశి వారికి ఈ వారంలో విఘ్నాలను అధిగమించే సూచనలు ఉన్నాయండి? ఇంచుమించు అలాగే ఉన్నాయి. ఎందుకంటే అష్టమంలో శుక్రగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు కొద్దిగా సౌఖ్యాన్ని ప్రసాదించేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనపడతాయి. శుక్రుడు ఇచ్చేటటువంటి యోగం కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే 6వ రాశిలో బుధగ్రహ సంచారం. ఈ 6వ రాశిలో ఉన్నటువంటి బుధుడు ఇచ్చేటటువంటి ఫలితాలు కూడా సహకరిస్తాయి. అవరోధాలను అధిగమిస్తారు. తెలివిని ప్రదర్శించాలి. ఇబ్బందులు ఉన్నాయి. ధైర్యంతో తీసుకునే నిర్ణయం విజయాన్ని ఇస్తుంది. సమయస్ఫూర్తిని ప్రదర్శించండి. సమయస్ఫూర్తికి కాలాన్ని వినియోగించుకునేటటువంటి సందర్భంలో బుధుడు యొక్క బలం చాలా వరకు సహకరిస్తుంది. అందులో ధనుస్సు రాశిలో ఉన్నటువంటి బుధుడు వదిలినటువంటి బాణం ఎలాగైతే లక్ష్యాన్ని ఛేదిస్తుందో ఆ విధంగా మీ ఆలోచనలు కూడా లక్ష్యం వైపు ప్రయాణిస్తాయి. తిరుగులేని కీర్తి లభిస్తుంది. సంతృప్తికరంగా నడుస్తుంది. వ్యాపార లాభాలున్నాయి. అనుకోని విధంగా పనులు పూర్తయ్యే సూచన. మనం ఏదో ప్రారంభిస్తాం, వెంటనే ఆ పని పూర్తయిపోతుంది. కావాలని గొడవలు పెట్టేటటువంటి సందర్భాలు, సన్నివేశాలు, వ్యక్తులు కూడా తారసపడతారు. వారిని చూచి మనం ఆవేశంలోకి వెళ్ళి ఆవేశంగా మాట్లాడి సమయాన్ని వృధా చేసుకోవద్దు. మన ధర్మం ముందు వారి జిత్తులేవి పనిచేయవు. ఎందుకు ఈ మాటలు చెబుతున్నామంటే 7 గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఏదో ఒక గ్రహం మనని పరీక్షించాలని చూస్తుంది. పరీక్షించడం అంటే వాచాదోషమే, మరొకటేం లేదు. కాబట్టి జపం చేయడానికి వాక్యే ప్రధానమైంది. మనం ఇబ్బందులకి కారణం కూడా వాకే కాబట్టి ఆ వాక్కుని మనం కాపాడుకోవాలి. శుభవార్త శక్తినిస్తుంది. శ్రమకు తగిన విశ్రాంతిని తీసుకోవడం చాలా ఉత్తమం. కర్కాటక రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఆత్మశక్తికి ఆరోగ్యానికి సూర్యుడు సంకేతం కాబట్టి సూర్య ధ్యానం చేయండి. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవి దేవతలను దర్శించాలంటారు? ఉభయ సంధ్యా సమయాల్లో
ప్రత్యక్ష సూర్యనారాయణమూర్తిని ఒక్కసారి కంటితో చూచి నమస్కారం చేసుకోవడం చాలా మంచిది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? సప్తమంలో సూర్య సంచారం శ్రమని పెంచుతుంది కాబట్టి గోధుమలు దానం చేస్తే సూర్యానుగ్రహం సిద్ధిస్తుంది. సింహరాశి వారికి ఈ వారంలో అనుకున్న పనులని సకాలంలో పూర్తయ్యే సూచనలు ఉన్నాయండి? ఉన్నాయి. సకాల కార్యసిద్ధి అంటారు దీన్ని. ఎప్పుడైతే ధనరాశిలో గురుగ్రహ సంచారం ఉంటుందో, అలాగే జన్మస్థ చంద్రయోగం పడుతుందో, అలాగే ఉపచయగతుడైనటువంటి సూర్య భగవానుడు మకరంలో ఉంటారో అనేక రకాలుగా సహాయం అందుతుంది. చేపట్టే పనులు త్వరగా పూర్తవుతాయి. సకాలంలో కార్యసిద్ధి ఉంది. ధనలాభం పొందుతారు. తోటివారిని ఆకట్టుకుంటారు. ప్రశంసలు ఉన్నాయి. గౌరవంగా జీవనం కొనసాగిస్తారు. మిత్రబలం పెరుగుతుంది. గతంలో ఆగిన పనులు ఇప్పుడు పూర్తవుతాయి. సరైన ప్రణాళికలు సిద్ధం చేయండి. బ్రహ్మాండమైన భవిష్యత్తు లభిస్తుంది. మనసులోని కోరిక కార్యరూపాన్ని ఇస్తుంది. ఆహ్లాదభరిత వాతావరణం చక్కగా ఉన్నది. శుభవార్త వింటారు. ఆరోగ్యం అన్ని విధాలా సహకరిస్తుంది. సింహరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? శ్రీరామనామాన్ని మనసులో తలుచుకోవడం చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? దశరథాత్మజమప్రమేయం. శ్రీరామ సందర్శనము శక్తికి అదృష్టానికి సంకేతం. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి? ప్రధానంగా 2 గ్రహాలకి దానం చేయాలి. చంద్రప్రీతిగా బియ్యము, రాహుప్రీతిగా మినుములు దానం చేస్తే చంద్ర రాహు యుతి సింహరాశిలో ఉంది కాబట్టి నాగదోషం తొలుగుతుంది. కన్యా రాశి వారికి ఈ వారంలో శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయండి? చాలా చక్కగా ఉన్నాయి. ప్రధానంగా శని బలం 3వ రాశిలో ఉన్నది కాబట్టి విజయాలు మరింతగా ఉన్నాయి. అలాగే 4 గ్రహాలు సహకరిస్తున్నాయి. 6వ రాశిలో కుజకేతువులు, చతుర్థంలో బుధుడు, 3లో శని. విజయ పరంపర కొనసాగుతుంది. మరింత శ్రద్ధగా పనిచేయండి. అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. అవకాశాలు పెరుగుతాయి. మీ ముందున్నటువంటి అవకాశం ఏదైతే ఉంటుందో ఆ అవకాశాన్ని సకాలంలో వినియోగించుకోవటం ద్వారాగా జీవితంలో ఉత్తమ ఫలితాలు సాధించడానికి గ్రహస్థితి సహకరిస్తోంది. ఒత్తిడి లేకుండా ఆలోచిస్తే ఐశ్వర్యం పెరుగుతుంది. ధనాన్ని వృధాగా ఖర్చు చేయకుండా జాగ్రత్త వహించండి. స్థిరాస్తులు వృద్ధి అవుతాయి. శత్రువుల బెడద లేకుండా వ్యవహరించండి. పరోక్షంగా ప్రత్యక్షంగా ఎవరిని విమర్శించకండి. పేరు పెట్టి అసలు విమర్శించద్దు. ఈర్ష్యా ద్వేషాలకు తావు లేకుండా ప్రవర్తించండి. నూతన వస్తు సేకరణ ఉన్నది. మనస్సు ఆనందంగా ఉంటుంది. పేరు సంపాదిస్తారు. దగ్గర వారితో కలిసి ఆనందాన్ని పంచుకుంటారు. కన్యా రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? చిరకాల వాంఛలు నెరవేరాలంటే ఆంజనేయ స్వామి వారిని ధ్యానించాలి. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? ప్రదోష సమయంలో ఆంజనేయ స్వామి వారి సందర్శనం కనుక చేస్తే బుద్ధి బలం మరింత చైతన్యం అవుతుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ముఖ్యంగా 6వ రాశిలో శుక్రగ్రహ దోషం కనపడుతోంది. ఆర్థిక సమస్యలు ఎక్కువగా తలెత్తకుండా శుక్రప్రీతిగా బొబ్బర్లు దానం చేయండి. తులారాశి వారికి ఈ వారంలో అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారా అండి? చేసుకునే విధంగానే ఉంది. ఎందుకంటే ప్రధానంగా లాభంలో 2 గ్రహాలు ఉన్నాయి. మనోబలాన్ని ఇచ్చేటటువంటి చంద్రుడు లాభంలో ఉండటం, అలాగే ప్రత్యక్షంగా సహకరించేటటువంటి గ్రహం రాహువు. ఏమనుకుంటే అదే జరుగుతుంది. ఈ 2 గ్రహాల లాభంలో ఉండటం, అలాగే తులారాశికి అధిపతి అయిన శుక్రుడు కుంభంలో పంచమ స్థానంలో ఉండటం, కోణంలో వీరిరువురికి కూడా పరస్పర వీక్షణాలు కలిగి ఉండటం. ఇప్పుడు ఏదనుకుంటే జరుగుతుంది కాబట్టి చెడు అనుకోకూడదు. అలాగే మంచి చేయాలనేటటువంటి ఉద్దేశ్యం బలంగా ఉండాలి. అలా ఉన్నప్పుడు పరిపూర్ణమైన మనసుతో నిర్ణయం తీసుకోండి. అనుకున్న విధంగానే పనులు జరుగుతాయి. సాధ్యమైనంత వరకు శక్తి వంచన లేకుండా పనిచేస్తే కార్యాలు పూర్తవుతాయి. కొన్ని విషయాల్లో పరీక్షాకాలంగా ఉంటుంది. ఆత్మస్థైర్యంతో మాట్లాడాలి. మనకి తెలిసినా మనని ఎవరైనా సరే పరీక్ష చేసే విధంగా మాట్లాడితే మనం ఆత్మరక్షణలో పడతాం. అలాంటి సమయంలో ధైర్యంగా ఎప్పటిలాగానే సమాధానాలు ఇవ్వండి, సరిపోతుంది. అంతా మంచే జరుగుతుంది. ఇబ్బంది కలిగించేవారు ఉన్నారు, కానీ వారు
మనస్ఫూర్తిగా ఇబ్బంది కలిగించాలనే ఉద్దేశంతో మీతో మాట్లాడరు. కాబట్టి మీరు జాగ్రత్తగా వ్యవహరిస్తే, సత్యం మాట్లాడితే సరిపోతుంది. శత్రుభావంతో కాకుండా మిత్రభావంతో వ్యవహరించండి. ఆత్మాభిమానం లేకుండా బాధ్యతాయుతంగా మాట్లాడితే బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు మన వశమవుతాయి. తులారాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? సుబ్రహ్మణ్య జపం చేసుకోవడం చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? ఎక్కడైనా సరే 6 ముఖాలతో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి విగ్రహం కనుక ఉంటే ఆ దేవతని సందర్శించడం చాలా ఉత్తమం. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? కుజ ప్రభావం అధికంగా ఉన్నది కాబట్టి ఆవేశం లేకుండా ఉండటం కోసమే, ఆలోచన కోసమే కుజప్రీతిగా కందులు దానం చేయడం ఉత్తమం. వృశ్చిక రాశి వారికి ఈ వారంలో వారి భవిష్యత్తు ఎలా ఉంటుందండి? చాలా అద్భుతంగా ఉంది. ఏలినాడు శని దోషం ఉన్నప్పటికీ కూడా గ్రహ బలం పెరగటం ద్వారాగా చాలా పరిపూర్ణమైనటువంటి భవిష్యత్తు ఉంది. 6 గ్రహాలు సహకరిస్తున్నాయి. ప్రధానంగా 3వ రాశిలో రవి, 10వ రాశిలో చంద్ర రాహులు, ధనస్థానంలో బుధుడు, లాభంలో గురువు, 4లో శుక్రుడు. ఇక్కడ జన్మంలో శని ఉన్నప్పటికీ ఈ 6 గ్రహాల ప్రభావం ఏం చేస్తుందంటే విశేషమైన ధనలాభాన్ని ఇస్తుంది. ఉత్తమ భవిష్యత్తుని సాధిస్తారు. స్థిరత్వం ఏర్పడుతుంది. ప్రతి పని విజయాన్ని ఇస్తుంది. ప్రతి పని విజయాన్ని ఇస్తుందంటే మనం ఆలోచించి పనులు చేసుకోవాలి. కాలం వృధా కాకుండా సద్వినియోగం చేసుకోవాలి. లక్ష్య సాధనలో మిత్రుల సాయం బాగా ఉపయోగపడుతుంది. విఘ్నాలని సునాయాసంగా అధిగమిస్తారు. సమాజంలో మంచి గుర్తింపు ఉన్నది. నలుగురికి సాయపడే విధంగా ఆలోచించండి. జన్మస్థ శని త్యాగానికి, దానానికి, న్యాయానికి సంకేతంగా భాసలుతారు. ఈ 3 స్వార్థపూరితంగా మారినప్పుడు ఆ శని మనని ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నది. కాబట్టి జాగ్రత్తగా పరులకి సాయపడే విధంగా ముందుకు సాగితే అద్భుతమైన ఫలితాలు ఈ 6 గ్రహాల ద్వారా మనకు వస్తాయి. న్యాయపరమైన అంశాల్లో విజయం ఉన్నది. సత్యం గెలుస్తుంది. శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. ఎంతో గొప్ప కాలంగా గుర్తుండిపోతుంది. వృశ్చిక రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? చైతన్యవంతంగా ప్రయత్నాలు కొనసాగాలంటే అష్టలక్ష్మి ధ్యానాన్ని చేయాలి. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? పతి సహితంగా మహాలక్ష్మి సందర్శనం చేయండి. అంటే విష్ణు లక్ష్మి సందర్శనం తప్పనిసరి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి? ఇక్కడ జన్మస్థ శని దోషం ఉన్నది కాబట్టి శనిప్రీతిగా నువ్వులు దానం చేయండి, లేదా శని దగ్గర దీపాన్ని వెలిగించండి. ధనుస్సు రాశి వారి ధన ఆదాయ స్థితిగతులు ఈ వారంలో ఎలా ఉన్నాయండి? 3 గ్రహాలు సహకరిస్తున్నాయి. ప్రధానంగా శుక్ర కుజ కేతు గ్రహాలు 3వ రాశిలో, తృతీయ స్థానం, విక్రమ స్థానం, దుశ్చిక్య స్థానం కూడా. ఈ 3వ రాశిలో ఉన్న గ్రహం ఏం చేస్తుంది? ప్రధానంగా బాగా ఆలోచించి తీసుకునేటటువంటి నిర్ణయాలకి విశేషమైన శుభాలు ఉంటాయి. ఈ క్రమంలో 1కి 2 సార్లు ఆలోచించే నిర్ణయం తీసుకోండి. మనోబలం తక్కువగా ఉంటుంది. కుటుంబ సభ్యుల సలహాల మేరకే పనిచేయండి. అధికారుల నుండి ఒత్తిడి ఉన్న ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. సమయానికి పనిచేసి సమయానుకూలంగా ఆహారం తీసుకొని విశ్రాంతి తీసుకోండి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడం ద్వారాగా ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. వ్యయభారం ఉన్న శుభప్రదంగానే గడుస్తుంది. భవిష్యత్తులో ఆర్థిక పరిపుష్టి ఏర్పడుతుంది. ఎందుకంటే ఏలినాడు శని ఉన్నప్పుడు తగినంత ఆర్థిక వ్యవస్థ చేతిలో ఉండదు. ఏదో ఒక విధంగా ఆర్థిక సంబంధమైనటువంటి ఇక్కట్లు ఉంటాయి. వాటిని అధిగమించాలి అంటే మనం ప్రతిదీ ప్రణాళికాబద్ధంగా వెళ్ళాలి. ఇంట్లోని వారితో అనవసరంగా మనస్పర్ధలు తెచ్చుకోవద్దు. చిన్న చిన్న విషయాలకు చికాకు పడకుండా చూడండి. ప్రశాంతంగా పనులు చేసుకుంటూ పోతే ఏ సమస్య రాదు. ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? మంచి ఆత్మస్థైర్యం కలగాలంటే ఆంజనేయ స్వామి వారిని ధ్యానం చేయాలమ్మా. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? ప్రధానంగా ఆంజనేయ స్వామి, రాముల వారు లేదా శ్రీకృష్ణ పరమాత్మ ఈ సందర్శనాలు చేసినట్లయితే వాళ్ళకి శక్తి పెరుగుతుంది, మనోబలం కూడా వృద్ధి చెందుతుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ దశమస్థ గురుగ్రహ దోష ప్రభావం కనపడుతుంది కనుక శనగల దానం చేస్తే బుద్ధిబలం పెరుగుతుంది.
మకర రాశి వారు ఈ వారంలో ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందా అండి? బ్రహ్మాండంగా ఉంది. 3 గ్రహాలు సహకరిస్తున్నాయమ్మా. 3 గ్రహాలు కూడా ఉండాల్సిన చోటు ఉన్నాయి. ధనస్థానంలో శుక్రుడు, భాగ్యస్థానంలో గురువు, లాభస్థానంలో శని. ఇంకేం కావాలండి? ఏ గ్రహాలు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటే చాలు. వడ్డించేవాళ్ళు మనవాళ్ళు అయితే ఎక్కడ కూర్చున్నా సత్ఫలితమే వస్తుందని ఇక్కడ మాత్రం గ్రహాలు కూర్చోవాలి సరైన రాశుల్లో. లాభంలో శని ఉండటం, భాగ్యంలో గురుగ్రహం, అలాగే ధనస్థానంలో వాక్స్థానంలో అద్భుతమైనటువంటి ధనాన్ని ప్రసాదించే గ్రహం శుక్రుడు, ఆయన అనుగ్రహిస్తున్నారు. శీఘ్ర కార్యసిద్ధి ఉంది. అలసత్వం లేకుండా పనిచేయాలి. సామాజిక పరిస్థితులకు తగ్గట్టుగా నిర్ణయాలను మార్పు చేసుకుంటూ అభివృద్ధిని సాధించాలి. స్వార్థపరుల మాటలకు విలువ ఇచ్చి కాలాన్ని వృధా చేసుకోరాదు. మీరు చేసే కార్యక్రమాలే మీ అభివృద్ధిని సూచిస్తాయి. కాబట్టి కాలం వృధా కాకుండా ప్రయత్నం మరింత బలంగా సకాలంలో చేసి నిరూపించండి. గొప్ప శక్తిగా ఎదుగుతారు. సమాజానికి ఉపయోగపడే విధంగా మీ నిర్ణయాలు ఉంటాయి. మీ వల్ల కొంతమందికి ఉపయోగం కలుగుతుంది. మేలు చేసే విధంగా ఆలోచించండి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. చిరస్థాయిగా ఉండే విధంగా మీ భవిష్యత్తు ఏర్పడుతుంది. మకర రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? తప్పనిసరిగా మహాగణపతి ధ్యానం చేసుకోవాలి. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? అన్ని దేవాలయాల్లో గణపతి విగ్రహం ఉంటుంది కాబట్టి శివ సంబంధమైనటువంటి దేవాలయాల్లో ఉన్న మహాగణపతిని ధ్యానించండి, దర్శించండి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ద్వాదశ రాశిలో బుధ దోషం గోచరిస్తోంది. పెసల దానం చేస్తే మంచిది. కుంభరాశి వారికి వారంలో కార్యసిద్ధి ఏ మేరకు అనుకూలిస్తోందండి? 6 గ్రహాల వ్యతిరేక రాశుల్లో 3 గ్రహాల అనుకూల రాశుల్లో ప్రధానంగా జన్మస్థ శుక్రుడు, లాభంలో బుధుడు, సప్తమ చంద్రుడు. మన మార్గంలో ఎదురవుతున్న అవరోధాలను సమర్థవంతంగా మనమే ఎదుర్కోవాలి. ఎవరేమన్నా కార్యసిద్ధే ధ్యేయంగా పనిచేయండి. ఫలితాలు అనుకూలంగా వస్తాయి. విశేష కృషి వల్ల ఆర్థిక బలం పెరుగుతుంది. నూతన ప్రయత్నాలు సిద్ధిస్తాయి. పుట్టుకతోనే ఎవరు పండితులు కారు, బాగా చదువుకొని పండితులు అవుతారు. అలాగే ప్రయత్నం మనఃపూర్వకంగా చేస్తే సాధించలేనిదంటూ ఏదీ ఉండదు. అదృష్టకాలం సమీపిస్తోంది. తగిన అర్హత, తగినంత ప్రయత్నం చేసి సిద్ధంగా ఉండండి. విశేష ధనప్రాప్తి సూచితం. కుంభరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? లక్ష్మీనారాయణ ధ్యానం చాలా వరకు సహకరిస్తుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? వైష్ణవపరమైనటువంటి ఆలయాలకు వెళ్ళి అక్కడ ప్రధాన మూర్తిని సందర్శించడం ద్వారాగా ధనయోగం పెరుగుతుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ ముఖ్యంగా అష్టమ రాశిలో గురుగ్రహ దోషం గోచరిస్తోంది. అలాగే సప్తమంలో రాహు ప్రభావం కూడా అనుకూలంగా లేదు. వీరిద్దరికి సంబంధించినటువంటి దానాలు ఇవ్వాలి. అంటే గురువుకి శనగలు ఇష్టం, అలాగే రాహుకి మినుములు, ఈ 2 దానాలు చేయండి. మీనరాశి వారికి ఈ వారంలో అంతా అనుకూలంగా ఉందా అండి? అలాగే ఉంది. ప్రధానంగా లాభస్థ రవి, షష్ఠ స్థానంలో చంద్ర రాహులు, సప్తమ బృహస్పతి యోగం. ఒక దేవగురువైనటువంటి బృహస్పతి ఎవరినైతే చూస్తూ ఉంటారో ఆ బృహస్పతి చూపు ఉన్నటువంటి రాశులన్నీ కూడా చక్కగా ఉజ్వలంగా ఉంటాయి. వివేక జ్ఞానంతో ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోండి. అదృష్ట ప్రాప్తి ఉన్నది. పనిలో తక్షణ విజయం సిద్ధిస్తుంది. పెద్దల ఆశీర్వచనాలు ఉన్నాయి. దైవ సహకారం సంపూర్ణంగా లభిస్తుంది. ఇంట్లో వారు చెప్పే మాటలను స్వీకరించండి. అభివృద్ధి పథంలోనే ఉన్నారు. కాలాన్ని సద్వినియోగం చేసుకోవడంలో తడబాటు రాకుండా, తొందర లేకుండా ముందుగానే నిర్ణయాలు తీసుకోండి. స్పష్టమైన నిర్ణయాలు మీ మంచి భవిష్యత్తుకి బాటలు వేస్తాయి. విందు వినోద భరితంగా కాలం చక్కగా విలాసవంతంగా ముందుకు సాగుతుంది. ప్రయాణ లాభము సూచితం. అన్ని విధాలా చక్కగా ఉంది. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? విష్ణునామాన్ని తలుచుకోండి. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోండి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ప్రధానంగా ద్వాదశ రాశిలో 3 గ్రహాలు ఉన్నాయి. కుజ, అలాగే శుక్ర, అలాగే కేతువు. ఈ 3 గ్రహాలకు సంబంధించినటువంటి దానాలు: కుజుడికి కందులు, శుక్రుడికి బొబ్బర్లు, కేతువుకి ఉలువలు దానంగా సమర్పించండి.
చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ద్వాదశ రాశుల గ్రహ గమనాలు అవి ప్రసరించే ఫలితాల గురించి సవివరంగా సశాస్త్రీయంగా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన వారఫలం కార్యక్రమం. మరి ఏ ఏ గ్రహాలు ఎలాంటి ఫలితాలను అందిస్తున్నాయో మీరంతా తెలుసుకున్నారు కదా. దానికి తగ్గట్టుగా పరిహార మార్గాల్ని పాటించి ఆ భగవత్ కృపకు పాత్రలు కండి. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.